ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ అక్షర్ పటేల్ ను తమ కొత్త కెప్టెన్ గా నియమించింది. గతంలో రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించిన జట్టు ఇప్పుడు పటేల్ నాయకత్వంపై దృష్టి పెట్టింది. తన ఆల్రౌండర్ ప్రదర్శనలతో గతంలో అభిమానులను ఆకట్టుకున్న అక్షర్ పటేల్ తన సారథ్యంతో జట్టును నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అక్షర్ గత కొన్ని సంవత్సరాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఒక శక్తివంతమైన ఆటగాడిగా ఎదిగాడు. బ్యాట్ తో స్ట్రైక్ రేట్స్ ను మెరుగుపరచడం, బాల్ తో కీలక వికెట్లు తీయడం వంటి ప్రతిభ చూపడం అతని ప్రధాన బలం. మునుపటి ఐపీఎల్ సీజన్ లో 11 వికెట్లు తీయడమే కాకుండా 235 పరుగులు చేయడం అతని ప్రాముఖ్యతను మరింత పెంచింది. అతని చురుకుదనం, పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించే విధానం ఫ్రాంచైజీని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది. వేలం సమయంలో 14 కోట్లకు కేఎల్ రాహుల్ ను కొనుగోలు చేసినప్పటికీ పటేల్ కు కెప్టెన్సీ అప్పగించడం అంతర్గత నాయకత్వంపై మేనేజ్మెంట్ నమ్మకాన్ని చాటి చెప్పింది. అలాగే అక్షర్ పటేల్ భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. ఇది అతని నాయకత్వ నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. అతను ఒత్తిడిలో బలమైన నిర్ణయాలు తీసుకోగలడని బోర్డు విశ్వసిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే సీజన్ లో తమ తొలి టైటిల్ ను సాధించడమే లక్ష్యంగా గట్టి ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అనుభవజ్ఞులైన కేఎల్ రాహుల్, ఫ్యాబ్ డు ప్లెసిస్ వంటి ఆటగాళ్లకు మద్దతు ఉండడం పటేల్ బాధ్యతను మరింత బలపరుస్తుంది. రాహుల్ ఐపీఎల్ లో ఇప్పటికే విజయవంతమైన కెప్టెన్సీ అనుభవం కలిగి ఉన్న ఢిల్లీ మేనేజ్మెంట్ వారి జట్టు సంస్కృతిని బాగా తెలిసిన పటేల్ ను ఎంపిక చేసింది. అయితే ఇది జట్టు ఐక్యతను పెంచే నిర్ణయంగా కనిపిస్తోంది. గత విజయాలను దాటి కొత్త చరిత్రను సృష్టించాలనే నిబద్ధతతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టును తయారు చేస్తుంది. అయితే అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఉన్నత శిఖరాలను చేరడమే లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తోంది. జట్టులోని కొత్త నాయకత్వం, సమర్థవంతమైన వ్యూహాలతో ఈ సీజన్ లో ఢిల్లీ మరోసారి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. సో అక్షర్ పటేల్ నాయకత్వంలో జట్టు విజయాన్ని అందుకోగలదనే నమ్మకంతో మేనేజ్మెంట్ కొత్త అధ్యాయానికి సిద్ధమైంది. అయితే ఐపీఎల్ 2025 ఐపీఎల్ సీజన్ లో వారికి విజయవంతమైన కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీ తీసుకోనున్న ఈ నిర్ణయం సరైనదేనని అక్షర్ నిరూపిస్తాడో లేదో అని ఐపీఎల్ అభిమానుల్లో ఆతృత పుట్టిస్తోంది. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.